వెల్కమ్ టు ఏపీ న్యూస్. రాష్ట్రంలో సమస్యలన్నీ సమస్య పోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, అవినీతి దోపిడీ పాలనను తరిమికొట్టాలని, భవిష్యత్తు తరాలు బాగుపడాలన్న అది మీ చేతుల్లోనే ఉందని, దానికి మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల వేదికగా ఉన్నందున రాష్ట్ర ప్రజలు మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వారాహి ప్రచార యాత్రలో భాగంగా శనివారం రాత్రి సామర్లకోట పట్టణంలోని స్టేషన్ సెంటర్లో నిర్వహించిన పవన్ కళ్యాణ్ సభ భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, ఎమ్మెల్యే పెద్దాపురం కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజుపల ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో హాజరైన పవన్ కళ్యాణ్ ప్రధానంగా పెద్దాపురం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను, వైసీపీ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. రైల్వే స్టేషన్లో సెంటర్లో సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్ దద్దరిల్లిపోయింది. పిడుగులు పడ్డాయి, ఉరుములు మెరుస్తున్నాయి, పిడుగులు పడ్డాయి, భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఇక్కడికి వస్తాం. పెద్దాపురం జనసేనకి చాలా బలం ఉండి కూడా తెలుగుదేశం నాయకులు, మృదు స్వభావి, తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా అండగా నిలబడ్డ చినరాజప్ప గారి మీద గౌరవంతో వారు గెలవాలని అని చెప్పి మన తుమ్మల బాబు గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన వారి పెద్దరికాన్ని గౌరవించి, నా మాటను మన్నించి ఈరోజున తుమ్మల బాబు గారు తన సీట్ని త్యాగం చేసి పోటీ లేకుండా కూటమి అభ్యర్థి అయిన చినరాజప్ప గారు గెలవాలి అన్న సదుద్దేశంతో ఈ రోజున వచ్చిన చిన్నబాబు మనకి తుమ్మల బాబు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి వచ్చిన గెలిచేది కూటమి, వైసీపీకి ఓటమి, అదే జరుగుతుంది. దానికోసం వచ్చాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం మద్దతుదారులకి, తెలుగుదేశం నాయకులకి,